బోరుబావిలో పడ్డ చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ టీం శతవిధాలా యత్నిస్తోంది. పాప బోరుబావిలో పడి 21 గంటలు అవుతున్నా ఇంకా బయటకు రాకపోవడంపై టెన్షన్ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామంలో ఘటన జరగడంతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 21 గంటలుగా పాపను బయటికి తీసేందుకు తీవ్రంగా రెస్క్యూ టీం శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. అయితే అక్కడ ప్రెజెంట్ వాతావరణం కూడా ఇప్పటివరకు సహకరించింది, కానీ ఇప్పుడు సహకరిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే మొత్తం ఆ ప్రదేశం అంతా ఈదురుగాలులు వస్తున్నాయి, కారు మబ్బులు కమ్ముకున్నాయి. మరి రెస్క్యూ టీం ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిన్నారిని బయటికి తీసుకువచ్చేటువంటి అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? మరి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి అడిషనల్ డీటెయిల్స్ అందించడానికి రిపోర్టర్ వినయ్ మనకి అందుబాటులో ఉన్నాడు. వినయ్, ఉదయం బోరుబావికి సమాంతరంగా బావి తవ్విన రెస్క్యూ టీం బండరాయి రావడంతో నిలిపివేసింది. అనంతరం బోర్వెల్ విక్టిమ్ రెస్క్యూ మిషన్ ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేశారు. అది కూడా సఫలం కాలేదు. దీంతో అక్కడ టెన్షన్ పెరుగుతోంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పాప బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉత్కంఠ పెరుగుతూ ఉంది. సో ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, విజిత, ఉదయం నుంచి కూడా ఈ పాప సంబంధించి బోరుబావి నుంచి ఏదైతే సురక్షితంగా బయటకు తీయాలని అడుగడుగున కూడా అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉదయం నుంచి అన్ని శాఖల అధికారులు పాపను బయట తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అది అయితే ఆలస్యం అవుతుంటుంది. అయితే తాజాగా ఈ చేవెళ్ల పరిసర ప్రాంతాలతో కూడా ఏదైతే పాప బోరుబావిలో పడిందో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడుతుంది. దీంతో ఇక్కడ ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్ అంతా కూడా పూర్తిగా అంతరాయం కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి అనేక విధాలుగా పాపను సురక్షితంగా బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఇప్పుడే మధ్యాహ్నం 1 గంట మోటార్ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ వర్క్ అనేది కూడా స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇంకా పాప మరొక గంట 2 గంటల్లో బయటకు వస్తున్న క్రమంలో వర్షం కూడా ఇక్కడ సహకరించట్లేదని చెప్పుకోవచ్చు. పాపను బయటకు తీసుకొచ్చేందుకు వర్షం కూడా ఒక అడ్డుగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడైతే కూడా ఇప్పుడు భారీ వర్షం కురుస్తుంది. సో దీంతో 5 మిషన్లు కూడా వర్క్ చేయడం ఆగిపోయింది. అయితే మొత్తం మీద ఈ వర్షం తగ్గిన తర్వాతే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, పాపని సురక్షితంగా బయట తీసుకొచ్చే ప్రక్రియ మటుకు మళ్ళీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. విజిత, ఓకే, రైట్ వినయ్. మరి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ఏమన్నా అధికారులు ప్లాన్ చేస్తున్నారా? ఎందుకంటే దాదాపుగా 21 గంటలుగా పాప అందులోనే ఉండిపోయింది కాబట్టి మరి ఈ వర్షానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఎలాంటి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉన్నాయా మరి ఆ సమాంతరంగా బావి తవ్వటానికి? అయితే ఉదయం నుంచి కూడా వాతావరణం కూడా చాలా అనుకూలంగా, ఉదయం నుంచి కూడా వాతావరణం వర్షం పడుతుందని అనుకున్నప్పుడు కూడా చాలా అనుకూలించుకుంటూనే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు మనకి ఉదయం నుంచి కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే మనకి ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పాపను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడే దగ్గరుండి కూడా స్పీడప్ చేపిస్తున్నారు వర్క్ అంతా కూడా. అయితే మొత్తం మీద ఏదైతే పాప పడిపోయిన ఆ బోరుబావి ఉందో దానికి సమాంతరంగా కూడా మొత్తం చుట్టువైపులు కూడా మొత్తం 5 భారీ క్రేన్లతో కూడా ఇక్కడ తవ్విస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ప్రక్రియ అనేది కూడా చాలా వేగంగా కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మళ్ళీ వర్షం పడడంతో ఈ ప్రక్రియ అంతా కూడా స్టాప్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో ఈ వర్షం తగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. శ్రావంతి, మరి రైట్ వినయ్.